చేరవచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలండి. వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయనా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా యొక్క ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆరాధన కూడికలో తండ్రి ప్రభువా, పాటల ద్వారా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కొంత సమయము తండ్రి తండ్రి నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా తండ్రి నిలిచి ఉన్న నేనైతే దేనికి పనికిరానట్టి దాన్ని, జ్ఞానం లేనట్టి దాన్ని ప్రభువా, నీ మాటలు వివరించడం కూడా అర్హత లేని దాన్ని ప్రభువా, మీరే ముందుండి మీ మాటలు మాతో మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యము ఏంటంటే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మరి విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అంటే ఏంటి? మనకు ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం ఉందా అంటే మనం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని అంటా ఉంటాం కదా. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎవరైనా చెప్పచ్చు మీకు అర్థమైన రీతిలో విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఇంకా ఏమనుకుంటాం? విశ్వాసం అంటే చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు విశ్వాసం అంటే ఏంటి. మనం ఎవరైనా అడుగుతారు కదా మనల్ని, మీకు విశ్వాసం ఉందా, దేవుడు మిమ్మల్ని రక్షించాడని మీకు విశ్వాసం ఉందా అని అడుగుతాను కదా. అడిగినప్పుడు మనం చెప్తాం కదా విశ్వాసం ఉంది అని. మరి విశ్వాసం అంటే మనకు అర్థమైంది ఏంటి? ఏదో ఒకటి చెప్తాం కదా. పిల్లలు కూడా చెప్పొచ్చు ఎవరైనా. విశ్వాసం అంటే ఏంటి? దేవుని వాక్యంలోనే చూద్దాం విశ్వాసం అంటే ఏంటో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనము మనం చూస్తే, తీసారు అందరూ? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. మరి దేవుని వాక్యంలోనే స్పష్టంగా దేవుడు రాశాడు విశ్వాసం అంటే ఏంటో. ఏంటంట? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మనం దేనికోసం అయితే ఎదురు చూస్తా ఉన్నామో వాటి యొక్క నిజమైన రూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనది. అదృశ్యమైనవి అంటే మనకు కనిపించేవా? అదృశ్యం. దృశ్యం అంటే మనకు కనిపించేవి, అదృశ్యం అంటే మనకు కనిపించనివి. కనిపించనివి ఉన్నవి అనడానికి రుజువు విశ్వాసము. మరి యేసుక్రీస్తు వారిని ఎవరైనా ఇక్కడ చూసారా? కళ్ళతో చూసారా? కళ్ళతో చూడలేదు కదా. ఎవరైనా దేవుని వాక్యాన్ని మనకు బోధించినప్పుడో, లేకపోతే మనకంతటికి మనమే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడో మనకు కలిగిన విశ్వాసమే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని నన్ను రక్షించాడు అని మనం గ్రహించడమే విశ్వాసం. అదే దేవుడు ఇక్కడ రాశాడు. ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది కదా. ఏమిటి ఆ నిరీక్షణ? దేవుణ్ణి నమ్ముకున్నాము. నమ్ముకున్న తర్వాత ఏమైద్ది? ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాం. జీవించిన తర్వాత ఏమైద్ది? మన జీవితం మరణిస్తాం. మరణించిన తర్వాత కూడా మనకు ఒక జీవితము ఉంది అని ఒక నిరీక్షణ ఉంది కదా. మరి ఎక్కడుంది ఆ జీవితం అనేది కూడా ఒక నిరీక్షణ. ఎక్కడ? ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము కలిగి రక్షింపబడి
విశ్వాసంలో కొనసాగుతూ ఆయన వచ్చే వరకు, లేకపోతే మన మరణం వరకు విశ్వాసంలో కొనసాగుతూ జీవిస్తారో వారు మాత్రమే పరలోకంలో చేర్చబడతారు అనేది మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మన జీవితం కొనసాగుతా ఉంది, తర్వాత జరగబోయే దానికోసం చూసేదే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఎదురు చూస్తా ఉన్నాం దేనికోసం? నేను కూడా పరలోకంలో దేవునితో జీవిస్తాను, దేవునితో ఉంటాను అనేది మన యొక్క నిరీక్షణ. మరి అది నిజ స్వరూపము కలిగింది అంటే నిజంగా ఉందని పరలోకం ఉంది కదా, ఉందా లేదని? ఉందని నమ్ముతున్నాం కదా. అది మన కళ్ళకు కనబడుతుందా? కనబడట్లేదు కదా. మరి కనబడని దానిని మన హృదయంలో నమ్మడమే విశ్వాసము. దేవుణ్ణి మనం కళ్ళతో చూడలేదు, పరలోకాన్ని మనం కళ్ళతో చూడలేదు, కానీ అది ఉంది. నేను దేవుని దగ్గరికి వెళ్తాను, అక్కడ ఉంటాను అని మనం నిరీక్షిస్తున్నాం కదా, అదే విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువు. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం రాశారు అక్కడ? ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతము. మరి విశ్వాసము కలిగి జీవిస్తున్నాము అని మనం అనుకుంటాం కదా. మరి విశ్వాసం ఉంది కదా మనందరికీ, దేవుడు మన కోసం మరణించాడు అని, ఆయన ద్వారా మనం రక్షింపబడ్డాము అని, ఆయన కృప చేతనే మనం రక్షింపబడ్డాము అని విశ్వాసము కలిగి ఉంది కదా. కలిగి ఉంటే మరి ఏం చూపించాలంటే ఇక్కడ క్రియలు కూడా మనం చూపించాలి. మరి విశ్వాసముతో పాటు ఏముండాలంట? క్రియలు కూడా మన జీవితంలో ఉండాలి. మరి మన పితరులు విశ్వాసం మాత్రమే చూపించలేదు, వారి జీవితంలో తమ క్రియల ద్వారా కూడా దేవునిని మహిమ పరిచారు. మరి బైబిల్ గ్రంథంలో, దేవుని గ్రంథంలో కొంతమంది తమ విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరిచారు, మరి వారి క్రియల ద్వారా, విశ్వాసం మాత్రమే కాదు క్రియల ద్వారా కూడా దేవునిని మహిమపరిచారు. ప్రజల ఎదుట దేవుని నామానికి ఘనత తెచ్చారు. మరి వారి జీవితాలు కొన్ని మనం చూసి నేర్చుకొని మనము కూడా మన జీవితాల్లో క్రియలు కలిగిన విశ్వాసముల వలె జీవించడానికి దేవుడు మనకు కూడా అలాగూ చేయడానికి సహాయం చేయలాగున దేవుని మాటలు మనం విన్నాం. మరి విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మరి అబ్రహాము విశ్వాసం మాత్రమే కాదు, తన యొక్క క్రియల ద్వారా కూడా దేవునిని మహిమపరిచినట్లు దేవుని వాక్యములో చూడవచ్చు. అబ్రహాము ఎవరు? అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాము ఎవరంటే తెరహు యొక్క కుమారుడు. మరి వాళ్ళు యూఫ్రటీస్ నదీ తీరములో ఒక విగ్రహాలకు పూజిస్తూ జీవిస్తూ ఉండేవాళ్ళు. మరి విగ్రహారాధకు చేసే వ్యక్తిగా ఉన్న అబ్రహామును దేవుడు దర్శించి, నీవు లేచి నీ దేశమును విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము ఆ విధముగా వెళ్ళాడు. మనం చూస్తే దేవుని వాక్యంలో ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడనని అబ్రాముతో అన్నాడు. ఎవరన్నారు? దేవుడు. మరి దేవుడు, అప్పటి వరకు దేవుడు తెలుసా అబ్రహాంకి? తెలీదు. ఆయన ఏం చేసేవాళ్ళు? విగ్రహాలకు పూజించేవాడుగా ఉన్నాడు. మరి వాళ్ళు యూఫ్రటీస్ నది ప్రాంతంలో విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను అమ్ముకునే వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఆయనను దర్శించాడు. దర్శించి ఏం చెప్పాడు? నేను చూపించబోయే దేశానికి నీవు వెళ్ళు, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని
ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను, నాశనము చేస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి ఆయన ఒక్క మాట కూడా అడగలేదు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశానికి పోవాలి, మరి నా బంధువులన్నీ అందరినీ విడిచి వెళ్తే నేను ఎక్కడా ఉంటాను, మరి నా బంధువులు లేరు కదా నాకు తోడుగా. మనం ఉండే ఊరిని విడిచి వెళ్ళాలంటే ఏమనిపిస్తుంది, అమ్మో మన బంధువులు అందరు లేరు, నాకు ఏదైనా అయితే ఎవరొచ్చి చూస్తారు అని మనకు ఒక ఆలోచన వచ్చింది కదా. కానీ అబ్రహాము ఒక్క ఆలోచన కూడా పెట్టుకోలేదు. వెంటనే ఏం చేశాడు, దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మరి అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సంతానం అనేది లేదు. మరి అప్పుడు కూడా దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, రోమాపత్రికలో మనం చూసినట్లయితే రోమాపత్రిక 4వ అధ్యాయములో 19వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే 18వ వచనం నుంచి, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లుగాను సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. మరి ఆయనకి ఎన్నేళ్ళంట, రమారమి 100 ఏళ్ల వయసు వచ్చింది. మరి వాళ్ళ మృతతుల్యమైపోయింది గర్భము. అలాంటి సమయములో అబ్రహాము ఏం చేశాడు, విశ్వాసము వలన బలము పొందాడు. మరి విశ్వాసము చాలా ముఖ్యమైనది. మరి అబ్రహాము జీవితంలో విశ్వాసాన్ని మనం చూడవచ్చు. మరి ఆయన విశ్వాసముతో ఉండడాన్ని బట్టి దేవుడు ఆయనకి 100 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఒక కుమారుణ్ణి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకుని అనుగ్రహించాడు. మరి ఇస్సాకును అనుగ్రహించిన తరువాత దేవుడు తనకు ఒక పరిశోధన చేశాడు. మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివినట్లయితే 1 నుంచి 9 వచనాల వరకు కొంచెం మనం చదివినట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆ దేశం నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు షారాకు ఇస్సాకు పుట్టేంత కాలం వరకు అదంతా జరిగిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడంట. ఆ పరిశోధనలో దేవుడు ఇలాగ చెప్పాడు, అబ్రహామునికి దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పెను. మరి 99 ఏళ్ళు ఎదురు చూసి 100వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. ఆయనంట ఎవరు, అబ్రహాం ఎంతో ప్రేమిస్తున్న కుమారుణ్ణి దేవుడు ఏమడిగాడు, నువ్వు ప్రేమించుచున్న నీ ప్రియ కుమారుణ్ణి నా కోసము బలివు, నేను చూపించే దగ్గరికి వెళ్ళిన దగ్గరగా బలివ్వమన్నాడు. మనకేమనిపిస్తుంది, మనం కూడా ఎవరినైనా ప్రేమిస్తా ఉన్నప్పుడు కానీ లేకపోతే మనకి ఇష్టమైనవి దేవుడు అడిగినప్పుడు మనకేమనిపిస్తుంది, ఏంటి దేవుడు
ఇలాగ అడుగుతున్నాడు, నేను దేవుడి మీద ఇంత విశ్వాసము కలిగి జీవిస్తా ఉంటే దేవుడు ఏంటి నాకు ఇష్టమైన వాటిని అడుగుతున్నాడని అనుకుంటాం. కానీ అబ్రహాం ఏ మాత్రము సందేహపడలేదు. సందేహపడడం కాదు కానీ తన ప్రియ కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందును బట్టి? దేవుని పట్ల విశ్వాసమును బట్టి. మనం చూస్తే దీంట్లో తెల్లవారగానే అబ్రహాం ఏం చేశాడంటే, ఇద్దరు పనివారిని తీసుకొని, కొన్ని కట్టెలు తీసుకొని, గాడిదను తీసుకొని ఇంకా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. అలాగ వారు 3 దినాలు ప్రయాణమై వెళ్ళిన తర్వాత దేవుడు చూపించే చోటు చూసినప్పుడు పనివారిని వెనక్కి పంపించేశాడు. పంపించిన తర్వాత ఇంకా కొంత దూరం వారు ప్రయాణమై వెళ్ళాలి దేవుడు చూపించిన ప్లేస్ కి. వెళ్తా ఉన్నప్పుడు వారి కుమారుడు కూడా అడిగాడు, తండ్రి కట్టెలున్నాయి, అగ్నికి ముట్టించడానికి ఉంది, మరి కత్తి ఉంది, మరి దహన బలి చేయడానికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడంటే, దేవుడే చూచుకుంటాడు గొర్రె పిల్లని అని. ఆయనకి ఎంత విశ్వాసమో చూడండి. తనకి చెప్పొచ్చు కదా నువ్వే, కానీ దేవుడు చూచుకుంటాడు అని చెప్పేసి ప్రయాణమై వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు చూపించు ప్లేస్కి వెళ్ళిన తర్వాత చక్కగా దహన బలికి కావాల్సి అన్ని ఏర్పాటు చేసేసి దాని స్థలం మీద ఆ కుమారుణ్ణి పెట్టి దహన బలి అర్పించబోతా ఉండగా మనం చూస్తే కట్టెలు మీద పెట్టెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకంలో నుంచి అబ్రహామా అబ్రహామా అని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కడబడుచున్నది అని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడి ఒక పొట్టేలను చూపించాడు. మరి దహన బలిగా మరి దేవుడు ఒక పొట్టేలను చూపించాడు. మరి అబ్రహాము ఎక్కడ కూడా వెనుదిరిగా లేదు. మరి అబ్రహాము తన కుమారుని అప్పగించడానికి సిద్ధ మనస్సు కలిగినట్లుగా మనం చూడవచ్చు. మరి అలాగే ఆ దేవాతి దేవుడు కూడా మనమై పాపులమై ఉండగా, మనము దేనికి పనికిరానట్టి వారమై ఉండగా, మనం ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడి ఉండగా మనలను పాపములో నుంచి తీసివేయడానికే ఈ లోకములోనికి తన కుమారుణ్ణి గొర్రెపిల్లగా పంపించాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. మరి మన పాపముల నిమిత్తమై ఆయనను అర్పణగాను బలిగాను అర్పించాడు. మరి అబ్రహాము ఏ విధముగా తన కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడో ఆ దేవాతి దేవుడు కూడా దేనికి పనికిరానట్టి మన కోసము, నశించి నరకాగ్ని వెళ్ళవలసిన మన కోసము తన కుమారుని ఈ లోకంలోనికి పంపించడానికి, అర్పణగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. మనం రాత్రి చదువుకున్నాం కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంటే చాలు, వారికి నిత్య జీవము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి అబ్రహాం అయితే తన కుమారుణ్ణి వధించబోయేటప్పటికి దేవుడు ఆపేశాడు. కానీ మన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు మన కోసము, దేనికి పనికిరానట్టి మన కోసం, మన పాపముల నిమిత్తమై. మరి గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మన కోసము ఆ దేవాతి దేవుడే ఈ లోకంలోనికి గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండినట్లు వదకు తేబడిన గొర్రె వలె ఆయన వధింపబడ్డాడు. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనము మరి మన కోసం వధింపబడిన ఆ దేవుణ్ణి గుర్తెరిగి ఉన్నామా లేదా? మరి గుర్తెరిగిన వారమైతే విశ్వాసములో అబ్రహాము వలె క్రియలు చూపించే వారముగా ఉండాలి అని మనం పరిశీలన చేసుకుని ఆ జీవితాన్ని మనం కూడా అన్వయించుకునే వారముగా ఉండాలి. మరి అబ్రహాము తన విశ్వాసము మాత్రమే కాదు, క్రియలను కూడా చూపించాడు. మరి అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు, మరి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మరి అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు
ఆశీర్వదింపబడ్డాయి. ఎలాగ ఆశీర్వదింపబడ్డాయి? అబ్రహాం యొక్క కుమారుడు దావీదు యొక్క కుమారుల్లో నుంచే యేసు క్రీస్తు వచ్చాడు కదా. మరి యేసు క్రీస్తు వారిని బట్టే సర్వలోకానికి రక్షణ అనేది కలిగింది. మరి దేవుడు అబ్రహామును సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనము కూడా విశ్వాసము కలిగి క్రియలు చూపించిన వారమైతే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహామును ఆశీర్వదించాడు, సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. మరి మనలను కూడా దేవుని యందు విశ్వాసము కలిగి క్రియలు చూపించిన వారమైతే మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలాగా? మన కుటుంబంలో మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, మన గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మరి మనం ఇతరులకు దేవుణ్ణి వాక్యాన్ని బోధించడం ద్వారా, ఇతరులకు మన జీవితాలను చూపించడం ద్వారా, మన క్రియలను కనుపరచడం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా మనము ఉంటాము. ఇంకా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే అబ్రహాము తన కుమారుణ్ణి అప్పగించాడు, మరి దేవుని స్నేహితుడిగా మార్చబడ్డాడు. మనుష్యుడు విశ్వాసం మూలంగా మాత్రము కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడును. మీరు దీనిని గ్రహించితిరి. మరి మనము విశ్వాసం మూలం మాత్రమే కాదు, నీతి క్రియలు చేయడం ద్వారా, అంటే క్రియలు చూపించడం ద్వారా కూడా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనది యేసుక్రీస్తు వారు ఒక్కడే నీతిమంతుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో మనం ఉంటామో అప్పుడు మనము నీతిమంతులముగా, అంటే మన క్రియలు చూపించడం ద్వారా, మనం జీవించడం ద్వారా మనము చూపించే వారముగా ఉంటాము. మరి అబ్రహాము తన జీవితంలో విశ్వాసముతో పాటు క్రియలను కనుపరిచాడు. మళ్ళీ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే రాహాబను వేశ్య కూడా తన విశ్వాసముతో పాటు తన క్రియలను కూడా చూపించింది. ఆమె ఒక వేశ్య, అసలు దేవుని ఎరుగని వ్యక్తి. అయితే యెహోషువ ఇద్దరు వేగురు వారిని పంపించినప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళను దాచివేసింది. దాచినప్పుడు అసలు ఆమె వాళ్ళతో కొన్ని మాటలు చెప్పింది. వాటిని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె వారిని దాచిన తర్వాత ఈ మాటలు వాళ్ళతో ఇలాగ మాట్లాడింది. యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివితే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందుండును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. చూసారా, ఇక్కడ చూస్తే ఆమె గుండెలు కరిగిపోయినాయి అంట. ఆమె ఒక వేశ్య, కానీ ఆమె ఎప్పుడైతే దేవుని గురించిన మాటలు వినిందో, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి నడిపింపబడుతున్న రీతిని ఆమె వినినప్పుడు ఆమె గుండెలంట కరిగిపోయినాయి అంట. తరువాత మీ దేవుడే పైన ఆకాశానికి కింద భూమి మీద కూడా నిజమైన దేవుడు అని ఆమె గ్రహించింది. మరి ఈ దినాల్లో కూడా దేవుని గురించిన వాక్యము అనేక ప్రాంతాల్లో వినిపింపబడుతుంది. దేవుని వాక్యంలో ఎలాగ జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఘోషిస్తా ఉంది. రాజ వీధులలో, సంతలలో, అంటే దేవుని గురించిన వాక్యము ప్రతి ప్రాంతంలో, ప్రతి వీధిలో స్వార్థ ప్రకటింపబడతా ఉంది. కానీ విని హృదయాలను కఠినము చేసుకునేవారు అనేకులుగా ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడుతున్న రీతి వినిన వెంటనే ఆమె గుండె అంట కరిగిపోయినాయి అంట. కరిగిపోవడం మాత్రమే కాదు, ఆమె ఏమి గ్రహించిందంటే యెహోవాయే
నిజమైన దేవుడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఆయన మాత్రమే దేవుడు అని గ్రహించింది. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చిన మనం ఆ గ్రహింపు ఉందా? మరి నిజమైన దేవుడు ఆయన ఒక్కడే ఆది సంభూతుడు, సర్వాన్ని సృష్టించిన వాడు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు, అదృశ్య దేవుని స్వరూపి అని, సర్వాన్ని సృష్టించిన దేవుడని గ్రహింపు మనలో ఉందా? మరి రాహాబైతే ఆమె దేవుణ్ణి అప్పటి వరకు చూడలేదు, ఎరగలేదు, వినలేదు. ఒక్కసారి వినింది. ఏమని? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడుతున్న రీతిని గురించి వినినప్పుడు ఆమె గుండెంట కరిగిపోయిందంట. మరి దాన్ని బట్టి ఆమె దేవుని యందు విశ్వాసము కలిగి జీవించింది. మరి విశ్వాసము కలిగి జీవించటం మాత్రమే కాదు గాని ఆమె తన క్రియలను చూపించింది. వేగుల వారిని దాచి ఉంచింది. ఆమె దాచి ఉంచడం ద్వారా తరువాత తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి దేవుడు ఆమెకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆమె యొక్క క్రియలను బట్టి ఆమె యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. మరి మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క క్రియలను బట్టి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలి. మనం అలాగున మన క్రియలను మన కుటుంబం ఎదుట, మన బిడ్డల ఎదుట, మన భర్త ఎదుట, అలాగే మన బంధువుల ఎదుట మన క్రియలను మనము కనుపరచాలి. మరి ఆమె ఒక్కసారి వినింది. వినడం మాత్రమే కాదు, ఆమె దేవుని నిజమైన దేవుడు ఈయనే, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఈయనే దేవుడు, నిజమైన వాడని గ్రహింపులోనికి వచ్చింది. మరి మధ్యాహ్న కాల సమయంలో ఇంకా దేవుడు గుర్తెరగని స్థితిలో ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో వారి హృదయాల్లో దేవుని చేర్చుకోవాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఆయన తప్ప ఇంకొక దేవుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రక్షించడానికి అర్హుడు. ఎందుకంటే ఆయనే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, దేవదూతల కంటే ఆయన తగ్గించుకొని మన కోసము వచ్చాడు. మరి మధ్యాహ్న కాల సమయంలో దాన్ని గ్రహించవలసిన వారంగా ఉన్నాం. రాహాబ్ అయితే తన విశ్వాసాన్ని కనుపరిచింది. విశ్వాసం మాత్రమే కాదు, ఆమె విశ్వాసాన్ని క్రియల రూపంలోనికి మార్చింది. మరి మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని క్రియల రూపంలోకి మార్చవలసిన వారంగా ఉన్నామని గ్రహించాలి. ఇంకా మనం దేవుని వాక్యంలో చూస్తే రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో కూడా చేర్చబడింది. మరి ఆమె యేసుక్రీస్తు యొక్క వంశంలో ఆమె చేర్చబడటానికి దేవుడు ఆమెకి గొప్ప ఆధిక్యతను కనుపరిచాడు. మరి మనం కూడా మన క్రియలను కనపరిచినట్లయితే, దేవుని బిడలను అనేకులను దేవుని యొద్దకు తీసుకొచ్చినట్లయితే, దేవుడు కూడా మన గురించి పరలోకంలో గొప్ప బహుమానాలు ఖచ్చితంగా మనకు ఇస్తాడు. ఆ జీవ గ్రంథంలో మన గురించి రాస్తాడు. మరి కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దానిని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాము. ఇంకా విశ్వాసములో ఇంకా యవనస్తులు కూడా ఉన్నారు. మరి ఎవరంటే షడ్రకు మెషకు అబేద్నెగో మరి బబులోను దేశంలోనికి నెబుకద్నెజరు రాజు తీసుకొని చెరపట్టబడినప్పుడు వారు తమ విశ్వాసాన్ని కనుపరిచారు. మరి నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే ఒక పెద్ద విగ్రహాన్ని చేసినప్పుడు దానికి నమస్కరించాలని ప్రతి ఒక్కరికి తెలియజేశాడు. దానికి నమస్కరించకపోతే అగ్నిలో పడవేస్తాము అని చెప్పినప్పుడు ఎప్పుడైతే వీణలు మోగినప్పుడు, పిల్లని గ్రోవి మోగినప్పుడు అందరూ కూడా దానికి నమస్కారం చేయాలని నెబుకద్నెజరు రాజు చెప్తే, మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం తమ విశ్వాసాన్ని కనపరిచారు. ఎలాగంటే నిజమైన దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఉన్నాడు, మేము ఇతరులకు మొక్కము అని చెప్పి తమ విశ్వాసాన్ని కనుపరిచారు. ఎందుకంటే విగ్రహారాధన చేయకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఏ దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఆనాడు మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పినప్పుడు వారు ఆ మాటలను హృదయాల్లో భద్రపరుచుకున్నారు. ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజులు ఆ విగ్రహాన్ని చేసి దానికి సాగిలపడి నమస్కరించమన్నప్పుడు నమస్కరించలేదు. మరి యవన బిడ్డలుగా ఉన్నారు, వారికి చాలా జీవితం ఉంది కదా, యవనులే కదా, వాళ్ళు అనుకోవచ్చు ఏముందిలే రాజు మాట వినేస్తే ఈ సమయానికి మనము చక్కగా బ్రతికి ఉండొచ్చు అని అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే తమ యవ్వన జీవితాన్ని కూడా
దేవుని కోసం సమర్పించడానికి సిద్ధపాటు కలిగారు. మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. చూసారా, వాళ్ళు దేవుడు సమర్థుడని నమ్ముతున్నారు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రము వేరే వాటికి మొక్కము అని చెప్పి తమ విశ్వాసాన్ని కనుపరిచారు. మరి యవ్వన జీవితంలో ఉన్న వారు దేవుని నుంచి తొలగిపోవడానికి ఇష్టపడలేదు. దేవుని ఆజ్ఞను వాళ్ళు మీరలేదు. తమ విశ్వాసాన్ని క్రియల రూపంలోకి మార్చారు. మరి వాళ్ళ రాజుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, మండుచున్న అగ్నిని 7 అంతలు, అంటే ఉన్న దానికంటే ఇంకా 7 అంతలుగా దాన్ని మార్చి ఏం చేశాడు, వాళ్ళ ముగ్గురిని వేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయారంట. అంటే ఎంత అగ్ని ఉందో మనము గ్రహించవచ్చు. మరి తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దాంట్లోకి వెళ్ళిన తర్వాత ముగ్గురుగా కనిపించట్లేదంట, వాళ్ళ నలుగురుగా కనిపిస్తా ఉన్నారు. మరి అది చూసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలారా అని చెప్పేసి వాళ్ళని పిలిచినప్పుడు వారు బయటికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. మరి అప్పుడు వారు గ్రహించింది ఏంటంటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క క్రియలను బట్టి నెబుకద్నెజరు రాజులు ఇలాగూ గ్రహించారు, మహోన్నతుడగు దేవుని సేవకులారా, మహోన్నతుడు అని దేవుడు వాళ్ళు సేవిస్తున్న దేవుడు మహోన్నతుడని వాళ్ళు గ్రహించారు. అంత మాత్రమే కాదు, తర్వాత నెబుకద్నెజరు ఏమన్నాడంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. మనం ఇక్కడ చూస్తే దేవుడు యొక్క నామానికి మహిమ తెచ్చినట్లుగా మనం చూడవచ్చు. షడ్రకు, మెషక్ యొక్క దేవుడు పూజార్హుడు అని వాళ్ళు ప్రకటించారు. మరి వారి క్రియల ద్వారా మరి నెబుకద్నెజరు రాజు, బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఈయనే మహోన్నతుడు అని వాళ్ళు గ్రహించారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షింపబడిన మనము, విశ్వాసులం అని పిలువబడుతున్న మనము, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన క్రియలను బట్టి కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మరి దేవుని వాక్యంలో ఎలాగ రాయబడింది కదా, మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూపించండి అని. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరి మన సత్క్రియలు మనుషుల ఎదుట చూపించాలి. మనకి సందర్భాన్ని వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మనకు బాధ వచ్చినా, మనకు కష్టం వచ్చినా, మనకు నష్టం వచ్చినా, మరి మనకు వ్యాధి వచ్చినా అక్కడ మన విశ్వాసాన్ని కోల్పోకుండా మన క్రియలను చూపించే వారుగా ఉండాలి. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ యవ్వన జీవితంలో తమ విశ్వాసాన్ని కనుపరిచారు. మరి అబ్రహాము తన యొక్క వృద్ధాప్యములో విశ్వాసాన్ని కనుపరిచాడు. మరి రాహాబు వేష జీవితం, అంటే ఎవరు ఆమెని దగ్గరికి తీసుకునే జీవితం కాదు, కానీ ఆమె యొక్క జీవితంలో నుంచి తన విశ్వాసాన్ని కనుపరిచి దేవుని వంశములో ఆమె యొక్క వ్యక్తిగా చేర్చబడింది. కాబట్టి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చేత రక్షింపబడి ఆయన యొక్క ప్రేమను చూచిన మనము దేవుని యొక్క క్రియలను చూపించే వారంగా ఉండాలి. ఎందుకంటే
ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతము. మరి మనకు విశ్వాసం ఉంది అని చెప్తే చాలదు, మనం క్రియలు కూడా చూపించాలి. మరి మన పితరులు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నారు కదా, వారు చక్కగా తమ విశ్వాసాన్ని మాత్రమే కాదు, తమ క్రియలను కూడా చూపించారు. మరి యవనులా, వృద్ధులా, మనం ఈ నడి ప్రాయం కలిగిన వారమా అనే వయసు తారతమ్యాలు ఏమీ లేవు. దేవుని యొక్క క్రియలను చూపించడానికి ప్రతి ఒక్కరము కూడా విశ్వాసులమైన మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు అలాగున మన జీవితాలను ఆశీర్వదించులాగున దేవుడిని మనము కోరుకోవాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.